సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బండారి అరవింద్ తన మిత్రుడు పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో కూల్ డ్రింక్ కోసం అరవింద్ తన సోదరులను షాపు పంపించారు. అక్కడ కొంతమంది మధ్యమత్తులో అడ్డంగా కూర్చునుండగా వారిని కొద్దిగా పక్కకు జరగాలని కోరడంతో అరవింద్ సోదరులపై దాడి చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అరవింద్ అక్కడికి వెళ్లి దాడి చేయడానికి కారణమేంటని ప్రశ్నించగా అతనిపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అంతటితో ఆకుండా సుమారు 10 మంది వ్యక్తులు అరవింద్ ఇంటి వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బండారు అరవింద్తో పాటు అఖిల భారత వడ్ర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, మహిళా అధ్యక్షులు తిరుమలదేవి, ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు వేముల దశరథ్, ప్రధాన కార్యదర్శి వరకుప్ల శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల మధుసూదన్, నాంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు వల్లప మల్లికార్జున్ తదితరులు అమీన్పూర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నైట్ ఫ్రెండ్ బర్త్డేకి ఇట్లా బర్త్డే అయిపోయింది. ఫ్రెండ్ బర్త్డే బాయ్ వెళ్ళిపోయిండు. ఇక్కడ షాప్ దగ్గరికి మా తమ్ములను పంపించిన కూల్ డ్రింక్ తీసుకురమ్మని. ఇక్కడ గాంజా తాగితే అక్కడ నలుగురు పోరోలు కూర్చొని కూల్ డ్రింక్ జరుగు బ్రో అన్నందుకు బ్రో ఏంది బ్రదర్ అనకుండా అన్నందుకు కొట్టేసిండ్రు. మేము వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వెళ్ళినాము. అమ్మని కూడా కొట్టేసారు. అయిపోయింది. అక్కడికి ఇంటి దగ్గరికి చాకులు తీసుకొని దాడి చేయడానికి వచ్చేసింది. ఆ పైనకి నాకు ఇక్కడ ఒక 10 కుట్లు పడ్డాయి. ఇక్కడ చాలా మాట్లాడదామన్నా ఇన్లేరు ఎవరు. మమ్మీ గిట చేకి బ్లేడ్ తీసుకొని కొట్టేసిండ్రు. మమ్మీని కూడా బ్లేడ్ తీసుకొని కొట్టేసిండ్రు చేతికి. ఆ పొట్టి వంశీ, అభిలాష్ గౌడ్ వీళ్ళని చూసి మొత్తం పోరోలు కొట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బీరంగూడలో ఉంటారు. అంతకుముందు ఏమైనా పరిచయాలు? అసలు పరిచయాలు లేవు. వాళ్ళు నాకు పరిచయాలు తెలియదు, వాళ్ళు తెలియదు నాకు ఎవరు. ఇక్కడ పొట్టి వంశీ, అభిలాష్ గౌడ్ వీళ్ళని చూసి ఎడుతుండాలి. అంత పిల్లలందరూ డాడీ చేసి 10 మంది తెలుసు. అభిలాష్ గౌడ్ ఇలా పరిచయం ఇట్లా పరిచయం కాదంటే అన్న వాళ్ళని తెలుసు. అసలు ఏం లేవు ఎవరికి. వాళ్ళకి మాకు ఏం సంబంధమే లేదు. అసలు వచ్చి 10 మంది రోజులు దాడి చేసేసారు బ్లేడ్లతో. ఇప్పుడు బ్రో అన్నందుకు బ్రో జరుగు మీద అటాక్ చేసి నేను వెళ్ళినా నా ఫ్రెండ్ మీద 2-3 మంది అటాక్ చేసారు. అలాగే ఏం జరగలేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసిండ్రు ఎక్కడ పడితే అక్కడ. ఎక్కువ గాయం నాకే అయింది. ఎన్ని కుట్లు పడి? 10 కుట్లు పడి. ఏం పరిచయాలు అన్నాలని తెలిసి అన్నాలన్నీ తెస్తూ అన్నాలని తెలుసు అంతే. బీరంగూడలో ఉంటుంది. ఏమీ లేవు. వాళ్ళు పరిచయమే లేదు అసలు నాకు. నేను లాంగ్ టెన్నిస్ కోచింగ్ ఇస్తుంటా. శ్రీ వివేకానందన్ అకాడమీ. మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు వేముల లక్ష్మణ్, అఖిల భారత వడ్డెర ఓర్డు బోవి సంక్షేమ సంఘం నేషనల్ అధ్యక్షుని నేను. ఈరోజు మొన్న 3 రోజుల కిందట ఒక సంఘటన జరిగినది. ఎవరు అంటే బండారి అరవింద్కు బర్త్డే పార్టీ చేసుకుంటుంటూ రోడ్డు మీద ఏదో చేసుకొని దుకాణం పోయినందుకు ఇప్పుడు ఎవరైతే ఆ షాకుతోటి కొట్టిన వ్యక్తులు కొద్దిగా జరిగితే మేము వస్తువులు తీసుకుంటాం బ్రదర్ అన్నందుకు మీరు మమ్మల్ని జరగమంటారా అని చెప్పి ఆడ ఎలిగేషన్ వచ్చి, అది అనవసరమైన విషయాలు. లేకపోతే ఏంటంటే ఎవరి అయినా కానీ ఎవరిని కొట్టేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ ఎవరం అనేది మనం మనుషులుగా బతుకుతున్నాం. కాబట్టి రేపు మా అరవింద్ అయినా వేరేల మీద చేస్తే ఇదే కండిషన్ ఉంటుంది. రేపు ఎవరు చేసినా అదే కండిషన్, అదే ఖండిస్తాం అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడంతో జరిగింది. కొంతమంది మా నేషనల్ టీము, రాష్ట్ర టీము ఈరోజు అఖిల భారత సంక్షేమ సంఘం అమీన్పూర్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. నిజానికి ఈరోజు ఇక్కడ యువత చాలా మత్తు వ్యసనాలకు బానిసలై చాలా అడిక్ట్ అయిపోవడం జరిగింది. ఈ గంజాయి ఇవన్నీ అసలు అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి. మరియు ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటనకి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ ప్రదీప్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటి ఇక ముందు కూడా జరగకుండా అరికడతామని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు సిఐ గారు కూడా చక్కగా దీని మీద చక్కని యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నిజానికి ఇక్కడ చాలా మత్తు వ్యసనాలకు సాయంత్రం కాగానే విచ్చలవిడిగా